హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. ఇదేంటి పాలు, మజా బాటిలు చూపిస్తోందనుకుంటున్నారా? అవి జున్ను పాలండి. యాక్చువల్‌గా మొన్న మా నాన్నగారు వాళ్ళకి ఎవరో ఒక అర లీటర్ జున్ను పాలు ఇచ్చారట. సో, వాళ్ళు నేనొస్తున్నానని చెప్పి నాకు కొంచెం ఉంచేసి మిగతాది వాళ్ళు వండుకున్నారనమాట. సో, నేను రాగానే మా అమ్మ అయితే నా కోసం జున్ను చేసింది. సరే ఈ మధ్య కాలంలో ఎవ్వరికీ కూడా జున్ను పాలు దొరకట్లేదు. అందరూ పౌడర్ జున్నే చేసుకుంటున్నారు కదా అని వీడియో అయితే క్యాప్చర్ చేశాను. పూర్వం తినిన వాళ్ళైతే తెలుస్తుంది. 90స్ కిడ్స్‌కి తెలుస్తుంది. వాళ్ళ మామలు, అమ్మలు చేస్తారు కాబట్టి చూసుంటారు. సో, వాళ్ళందరి కోసం ఎప్పుడైనా జున్ను పాలు దొరికితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుందని చెప్పి పెడుతున్నాను. సో, పావు లీటర్ గేదె పాలైతే ఇచ్చారు మాకు. సో, దాంట్లో అర లీటర్ పాలైతే యాడ్ చేసుకున్నాము. బెల్లం మనం రుచి టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలి. కిందన మనం కలుపుకుంటూ ఉండాలనమాట. బెల్లం ఉండలు కట్టేయకుండా, అడుగు నుండిపోకుండా మనం అలా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. స్టిర్ చేసుకున్నాక దాన్ని వడగొట్టాలి. ఎందుకంటే బెల్లంలో గడ్డి అది తుక్కు ఉంటుంది కదా! సో, ఆ తుక్కంతా యాడ్ అవ్వకుండా ప్యూర్‌గా మనకు తినేటప్పుడు నీట్‌గా ఉండడానికని చెప్పేసి ముందు పాలన్నీ వడగొడతారనమాట బెల్లం యాడ్ చేసిన తర్వాత. మా మమ్మీ అయితే తురిమిన బెల్లం అయిపోయిందని ఒక 2 చెంచాలు పంచదార అయితే యాడ్ చేశారు తీపి సరిపోలేదని. మీ దగ్గర మందపాటి గిన్నె ఉంటే ఆ గిన్నెలో పెట్టుకోవచ్చు. లేదంటే కుక్కర్‌లో కూడా పెట్టుకోవచ్చు. అడుగున వాటర్ పోసి పెప్పర్ పౌడర్ అనేది అస్సలు మర్చిపోకూడదు. అంటే మిరియాల పొడి. ఎందుకంటే జున్ను పాలు బాగా నజ్జు కాబట్టి దానికి సమానంగా మనం పెప్పర్ యాడ్ చేసుకుంటే వేడి చేస్తుందనమాట. ఆ నజ్జు, ఈ వేడి కలిపి మనకి శరీరానికి కరెక్ట్‌గా ఉంటుందని చెప్పి ఇలా అయితే యాడ్ చేసుకుంటారు. చాలామంది యాలక పొడి కూడా యాడ్ చేసుకుంటారట. మేమైతే ఎప్పుడు యాడ్ చేసుకోలేదు. గిన్నె అయితే ఇలా పెట్టిన తర్వాత ప్లేట్ రివర్స్‌లో బోర్లించాలి. మధ్య మధ్యలో కేక్ ఎలా అయితే చెక్ చేసుకుంటామో అలానే చెక్ చేసుకోవాలి. హార్డ్లీ ఇట్ టుక్స్ 15-20 మినిట్స్ అండి. పాలు కనుక చిక్కగా ఉంటే చాలా తొందరగానే ఉడికిపోతుంది. అందుకని చెప్పి 15 మినిట్స్‌కి ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. అవ్వకపోతే అప్పుడు ఇంకో 5 మినిట్స్ చూసుకోండి. మనం చిక్కటి పాలు పోస్తే కనుక ఇలా గట్టిగా అవుతుంది. కొంతమందికి పలుచగా కావాలి అనుకుంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి తింటే సూపర్ టేస్టీ.